సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అంటేనే ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తారో, రియల్ ఎస్టేట్నే దైవంగా భావిస్తారో వాళ్ళకు ఒక చేదు నిజం రియల్ ఎస్టేట్కి సంబంధించి చెప్పాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఒకటి గొప్ప కాదు అనేది కాదు పర్స్పెక్టివ్. సో బేసిక్గా మీరు ఏదైతే స్పెక్యులేటివ్ అన్న వర్డ్ని స్టాక్ మార్కెట్లో వాడుతున్నారో, ఆ స్పెక్యులేటివ్ విషయాలు మనకి రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉండబోతున్నాయి అనే విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటి వరకు మీరు ఆ యాంగిల్లో ఆలోచించి ఉండరు, అంతే. అది తప్పు ఎవరిది కాదు. ఆ యాంగిల్లో ఎవరు ఆలోచించి ఉండం. సో బేసిక్గా అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆ యాంగిల్లో ఆలోచిస్తే మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని సమానంగా ట్రీట్ చేస్తాం. బయాస్డ్గా లేకుండా సమానంగా ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అప్పుడు మనకు కూడా మంచి పెట్టుబడి అవకాశాలు దొరుకుతాయి. సో బేసిక్గా మనం స్టాక్ మార్కెట్ని ఫస్ట్ స్పెక్యులేటివ్ ఎందుకు అని అంటారు? నేను అనలేదు నేను ఎప్పుడు గ్యాంబ్లింగ్ అన్న వర్డ్ నేను వాడలేదు. అనేవాళ్ళు ఎందుకు అంటారు? ఎక్కడో స్టాక్ ప్రైస్ ఉంటుంది, యాక్చువల్గా అది ఎక్కడో ట్రేడ్ అవుతుంటుంది. అసలు దాని వాల్యూ 10 రూపాయలు అయితే అక్కడ 100 రూపాయల దగ్గర ఉంటుంది. అదంతా గ్యాంబ్లింగ్ లాగా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకు కొంటారో ఎందుకు అమ్ముతారో తెలియదు, అర్థం కుదగాడు ఎవరికి అని. మరి ఇక్కడ ఇదే క్వశ్చన్ ఒకటి అడుగుతా నేను. రియల్ ఎస్టేట్లో అసలు భూమి ప్రైస్ని ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? దానికైనా ఎంఆర్పి ట్యాగ్ ఉందా? గవర్నమెంట్ ఏమన్నా ఒక ఎంఆర్పి ట్యాగ్ ఇచ్చిందా దానికి ఈ రేటుకి అమ్మాలి అని? భూమికి రేటుని ఎవరు ఫిక్స్ చేస్తారు? మీరు మైండ్లో అనుకుని అమ్ముకునేదే కదా. మార్కెట్లో రేట్ ఇంత ఉందంట, ఆ అంట అనేది ఎవరు డిసైడ్ చేసేది? ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి బిజినెస్ పీపులా? ఎవరు? మీరా, నేనా? ఇక్కడ కూడా ప్రైస్ అనేది స్పెక్యులేటివ్ కానే ఉంటుంది. మనకి కూడా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ యొక్క ప్రైస్కి బుక్ వాల్యూ ఎలా అయితే బేస్లో ఉండి మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైస్ హైలో ఉంటుందో, అలానే మనకి ఇక్కడ కూడా ప్రభుత్వం నిర్ణయించే ప్రైస్ ఒకటి ఉంటే అది 100 రూపాయల దగ్గర ఉంటే మనం 1000 రూపాయల దగ్గర కొనటాలు అమ్మటాలు లాంటి పనులు చేస్తూ ఉంటాం. మరి ఇది స్పెక్యులేటివ్ కాదా? మరి దాని అసలు వాల్యూ 100 కదా. 1000 దగ్గర ఎందుకు కొని అమ్ముతున్నారు? ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నాము అని అంటే దానికి ఒక ప్రీ డిఫైన్డ్ ప్రైజింగ్ ఉంది. దానికి మెటీరియల్ కాస్టింగ్ ఇంత, ప్యాకింగ్ కాస్ట్ ఇంత, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంత, దానికి అందులో ట్యాక్సెస్ ఇంత, అండ్ దాంట్లో మా మార్జిన్ అంటే కంపెనీ మార్జిన్ ఇంత, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ఇంత, రీటైలర్ మార్జిన్ ఇంత, ఓవరాల్గా దీని ఎంఆర్పి ఇంత. దానికి ఒక ప్రీ డిస్క్రైబ్డ్ ప్రైజింగ్ లిస్ట్ ఉంది. మరి ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఏముంది? ఏ బేసిస్ మీద మీరు ప్రైస్ని డిసైడ్ చేస్తున్నారు? మరి అది స్పెక్యులేటివే కదా. మరి మీకు ఎందుకు అది దైవంగా మారింది? చాలా కామెంట్స్ చూస్తూ ఉంటా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి నష్టపోతూ ఉంటారు, భూముల్ని నమ్ముకోండి అని. ఏ బేసిస్ మీద? మీరు ఇప్పటి వరకు దాని ఆ మాట అన్నారు అని అంటే కేవలం చరిత్రను చూసి మాత్రమే. నేను కూడా అదే చెప్తున్నా. చరిత్ర ప్రకారం ఎవడైతే డిసిప్లైన్గా స్టాక్ మార్కెట్లో ఉన్నాడో నష్టపోయిన వాళ్ళు లేడు. ఎక్కువ మంది మీకు నష్టపోయిన వాళ్ళు ఎందుకు కనిపిస్తారంటే డిసిప్లైన్ ఉండదు. అదే భూమి విషయానికి వచ్చేసరికి కొనడం అమ్మటం కష్టం కాబట్టి దాన్ని కొని వదిలేస్తారు. అదే స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి కొని అమ్మటం ఈజీ కాబట్టి అదే పనిలో ఉంటారు. కొనడం అమ్మటం అదే పనిలో ఉంటారు. ఇప్పుడు తప్పు అందులో కొని అమ్మేవాడిదా లేదా మార్కెట్దా లేదా అర్థం చేసుకునే మందే? ఇందులో తప్పు ఎవరు చేస్తున్నారు? స్పెక్యులేషన్ అనేది ప్రతి పెట్టుబడి రంగంలో ఉంటుంది. బంగారంలో ఉంటుంది, భూముల్లో ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఉంటుంది, స్పెక్యులేషన్ అన్నిట్లో ఉంటుంది. మన యాక్చువల్ వాల్యూతో పోలిస్తే అన్నీ కూడా ప్రీమియంలోనే ఉంటాయి. ఇక్కడ మీరు ఒక భూమి కొంటే మీకు మాత్రమే లాభం, ఇంకెవ్వరికి ఉపయోగపడరు. కానీ అదే స్టాక్ మార్కెట్ ఎంతమందిని బాగుపరుస్తుంది చెప్పనా సింపుల్గా? అసలు స్టాక్ మార్కెటే లేకపోతే మనకు అంబానీ ఎక్కడ, అదానీ ఎక్కడ, వారెన్ బఫెట్ ఎక్కడ, రాకేష్ జుంజున్వాలా ఎక్కడ, ఇంతమంది మహానుభావులు మనకెక్కడి నుంచి వచ్చేవాళ్ళు? పెట్టుబడి సూత్రాలు ఎవరు చెప్పేవాళ్ళు? స్టాక్ మార్కెట్ రంగం ఒక కంపెనీ ఓనర్కి మంచి పెట్టుబడిదారులను ఇస్తుంది. అదే ఒక పెట్టుబడిదారులకి ఒక మంచి కంపెనీని ఇస్తుంది. అటు కంపెనీలకి పెట్టుబడిదారులకి మధ్యలో ఉండేటువంటి ఒక అద్భుతమైన టూలే ఈ స్టాక్ మార్కెట్. దాన్ని అర్థం చేసుకోకుండా, దాని ఆపర్చునిటీస్ని మనం వాడుకోకుండా దాని మీద బురద జల్లితే మీకు రిజల్ట్ ఎందుకు వస్తుంది? రాదు. అసలు ఇక్కడ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇందులో పెట్టుబడి పెట్టని వాడు అలా మాట్లాడుతున్నాడంటే అవగాహన లోపం అని అనుకుంటా. పెట్టేవాడు కూడా దాన్ని స్పెక్యులేటివ్గా ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? మీకు ఒక రూపాయి సంపాదించేదాన్ని, మనమందరం ఒకటే మాట, కుల మతంతో సంబంధం లేకుండా రూపాయి సంపాదించేదాన్ని, మనకు తిండి పెట్టేదాన్ని అమ్మతో సమానంగా పోలుస్తాం. మరి మీరు మాట్లాడే మాటలు ఎవరిని విమర్శిస్తున్నట్టు? అమ్మను విమర్శించినట్టు కాదా?
మీకు తిండి పెడుతుంది కదా. మీరు ఒక ట్రేడర్ అయ్యి ఉండి, మీరు ఒక ఇన్వెస్టర్ అయ్యి ఉండి ఏ బేసిస్ మీద మీరు స్పెక్యులేటర్ అంటున్నారు? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు ఎవరు రూపాయి సంపాదించిన వాళ్ళు కాదు, పోగొట్టుకున్న వాళ్ళు. వాళ్ళకి రాక ఇప్పుడు నేను చెప్పానే కొని అమ్మటం ఎవరు కొనమ్మన్నారు మిమ్మల్ని? ఎవడని చెప్పాడా కొనమ్మని? కొని వదిలేయచ్చు కదా. ఇన్ఫోసిస్లో ఎప్పుడో కొన్ని షేర్లు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? ఎందుకు? నేనే ఒక స్టోరీ చెప్తాను. రీసెంట్గా ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఏదో కొన్ని స్టాక్స్లో డబ్బులు పోగొట్టుకున్నారు, కొంత అన్నీ అమ్మేశారు. ఏదో ఒక అప్పట్లో ఫిజికల్ ఉండే కదా, పేపర్ల మీద ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఒక స్టాక్ని ఏదో అమ్మలేదని మర్చిపోయాడు పూర్తిగా. ఆ స్టాక్ పేపర్స్ మొన్న వెతుకుతుంటే బీరువాలో దొరికాయంట. సరే దొరికాయి కదా అని చెప్పేసి కార్వీలోకి వెళ్ళి దాన్ని డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన తక్కువ వేలకే కొన్నాడు, 10,000కో 50,000కో కొన్నారు. దాని వాల్యుయేషన్ 1,50,00,000 అయిందంట. కొని వదిలేస్తే డబ్బులు సృష్టించబడతాయి అన్న విషయం ఆయనకి టైం ప్రూవ్ చేసి చెప్పింది. మరి అదే రోజు అంటే ఎప్పుడైతే నిజంగా కొన్నాడో ఆ రోజులో డబ్బులు నష్టపోయాడే. ఎందుకు? కొని అమ్మడం. దీనివల్ల నష్టపోతారు. పెట్టుబడి పెట్టండి. ఈ కొని అమ్మే పని మీది కాదు కదా. మీ పని ఏంటి? ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, డబ్బులు సంపాదించడం, పెట్టుబడి పెట్టడం. అది కాకుండా వీటిల్లోకి వచ్చి ఏదేదో చేసి అది గ్యాంబ్లింగ్ అని నిందలేసి, ఆ మాటకి నింద మీరు వెయ్యాలి అని అంటే ముందు రియల్ ఎస్టేట్ మీద కూడా వెయ్యాలి. రియల్ ఎస్టేట్కి నేనేం వ్యతిరేకం కాదు, నా పెట్టుబడులు కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కానీ లాజికల్గా ఆలోచించాలి కదా. అక్కడ స్పెక్యులేటివ్గా ప్రైస్ ఉంది, ఇక్కడ స్పెక్యులేటివ్గా ప్రైస్ ఉంది. దాన్ని ఎవరు నిర్ణయిస్తాడో తెలియదు, దీన్ని ఎవరు నిర్ణయిస్తాడో తెలియదు, ఏదీ తెలియదు. అదెందుకు దైవమైంది, ఇదెందుకు దయ్యమైంది? ఏది కాదు. బేసిక్గా దీని మీద మీకు అవగాహన ఉంది, దీని మీద మీకు అవగాహన లేదు. అవగాహన లోపం వల్ల వచ్చినటువంటి సమస్య. కానీ ప్రాక్టికల్గా ఇందులో ఏది దైవం కాదు, ఏది దయ్యం కాదు. రెండు పెట్టుబడికి సంబంధించినటువంటి పనులే, అంతే. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు ప్రాపర్గా దాని మీద అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అవగాహన లేకుండా దాన్ని మిస్హ్యాండిల్ చేయకండి. మిస్హ్యాండిల్ చేసిన తర్వాత దాని మీద నిందలు వేయకండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ రంగంలో మనకి అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇప్పటి వరకు ఎంతోమంది తీసుకున్నారు, నేను తీసుకుంటున్నా. అండ్ ఇప్పటిదాకా చాలామంది, దాదాపుగా 3-4 కోట్ల మంది మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్ళుగా అద్భుతమైన రిటర్న్స్ జనరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరికైనా గుర్తుండాల్సింది ఏంటంటే టైం ఫ్యాక్టర్. ఒక టైం వరకు, ఒక రియల్ ఎస్టేట్ భూమి కొన్న తర్వాత మనం ఒక 15-20 సంవత్సరాల వరకు దాన్ని కదిలేయకుండా ఎలా అయితే పెట్టుబడులను హోల్డ్ చేస్తామో, అలానే స్టాక్ మార్కెట్లో కూడా వచ్చిన తర్వాత మీరు ఒక మ్యూచువల్ ఫండ్లోనో ఏదైనా పెట్టుబడి పెట్టిన తర్వాత అదే 15-20 సంవత్సరాల పాటు కదిలేయకుండా అట్లా ఉంచండి, ఖచ్చితంగా సంపాదిస్తారు. ఈ భూప్రపంచంలో వెల్త్ క్రియేట్ చేయగలిగే వాళ్ళు ఒక్కళ్ళే ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు. అంటే నాలెడ్జ్ ఉండి సంపాదించే వాళ్ళని పక్కకు పెట్టండి, నాలెడ్జ్ లేకపోయినా కానీ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే పెట్టి మర్చిపోయిన వాళ్ళు, పెట్టి అది అసలు ఉందని కూడా మర్చిపోయిన వాళ్ళు నిజంగా వెల్త్ క్రియేట్ చేశారు. మీరు గమనిస్తే చాలామంది ఈ మధ్య మన యూట్యూబ్లో వీటిల్లో చెప్తూ ఉంటారు, ఆయన ఎవరో ఎప్పుడో పేపర్లో షేర్స్ ఉన్న టైంలో ఏదో కొన్ని షేర్స్ కొన్నారంట, ఆయన ఈరోజు చూసుకుంటే అది 100 కోట్లు అయిందంట అని ఆయన పెట్టి మర్చిపోయాడు. మనం విన్న ప్రతి ఒక్క స్టోరీ అదే. ఆ స్టోరీ తప్ప ఇంకేం లేవు. పెట్టి మర్చిపోతేనే అవుతుంది. మిమ్మల్ని పెట్టి మర్చిపోమని చెప్పట్లేదు, అంత డిసిప్లిన్డ్గా ఉండాలనేది కాన్సెప్ట్. ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన టేక్అవే లెసన్ ఏంటి అని అంటే, వాళ్ళ దాంట్లో నుంచి లాంగ్ టర్మ్ ఉండాలి. పెట్టి దాన్ని మనం లాంగ్ టర్మ్లో ఉండాలి. మీకు డైరెక్ట్గా వ్యాపారం చేసే అవకాశాలు ఉండవు కాబట్టి వ్యాపారాలు చేసేటువంటి కంపెనీస్లో పెట్టుబడి పెట్టేందుకు కల్పించినటువంటి ఒక అవకాశం, వెసులుబాటు ఈ స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ మనం పుట్టక ముందు ఉంది, మనం ఉన్నప్పుడు ఉంది, మనం పోయిన తర్వాత ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఈ మార్కెట్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్నవాడు అందులో పెట్టుబడి పెడతాడు, బాగుపడతాడు. అది అర్థం కానోళ్ళు ఆ ట్రెడిషనల్ వేలో అలానే మిగిలిపోతారు. మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నా, పెట్టుబడి పెట్టమని నేను అడ్వైస్ చేయట్లేదు. ఏదైనా అర్థం చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.